ఆహ్వానిస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వేదిక మీద ఉన్నటువంటి ప్రిన్సిపాల్ సార్, అదేవిధంగా రామా మేడం, సుశీల మేడం, విజయ్ సార్, అదేవిధంగా ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులందరికీ మరియు వివిధ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందంటే, ఈ స్కూల్ ఇది థర్డ్ స్కూల్ నేను విజిట్ చేయడం. ఎందుకంటే నాలాగా నన్ను చూసి ఎంతో కొంతమంది ఇన్స్పైర్ అవుతారని నేను ఇక్కడ నుంచి మహబూబాబాద్ అంటే దాదాపు 300 కిలోమీటర్ల జర్నీ చేసి అక్కడ నేను మోటివేషనల్ స్పీచ్ ఇచ్చి రావడం జరిగింది ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో లాస్ట్ ఇయర్ నవంబర్ 14th రోజు. ఎందుకు నన్ను చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారంటే, ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి స్పీడ్, ఫాస్టెస్ట్ టెక్నాలజీని దాన్ని దాటుకొని మన ఆలోచనలు ముందుకు వెళ్ళిపోతున్నాయి. మరి ఈ టెక్నాలజీలో పడి చాలామంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. ఏ విధంగా డ్రాప్ అవుట్స్ అవుతున్నారంటే, నేను 14 years ఏజ్ వచ్చే వరకు నేను స్కూల్కి వెళ్ళలే. ఇందాక విజయ్ సార్ మా అన్న స్కూల్కి వెళ్ళలే. నేను ఎందుకు వెళ్ళలే అంటే, అత్యంత పేదరికం మా కుటుంబం. నాకన్నా అన్న స్కూల్కి వెళ్తుడు, నాకన్నా పెద్దోడు. తమ్ముని పట్టుకోవడానికి ఇంట్లో ఎవరు లేరు, అమ్మమ్మ లేదు. నేను పుట్టినప్పుడే మా అమ్మమ్మ చనిపోయింది. అట్లా మా నాన్న చిన్న ఉన్నప్పుడు చనిపోయింది. ఇంట్లో ఎవరో ఒకరు పిల్లలు పట్టుకోవడానికి ఉండాలి. అమ్మ నాన్న ఇద్దరు పని చేస్తే గానీ మా కుటుంబం గడిచేది కాదు. అట్లా అమ్మ నాన్న పనికి వెళ్ళే వాళ్ళు, నేను తమ్ముని పట్టుకొని ఇంటి దగ్గర ఉండేది. అన్న స్కూల్కి వెళ్ళేవాడు. అయితే ఊర్లో పనులు సరిగా లేకపోవడం వల్ల అమ్మ నాన్న వివిధ ప్రాంతాలకు, ఎందుకంటే ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ పల్లెటూరే కాబట్టి దేశం పోతుండే అనేది తెలిసి ఉంటుంది. అందరూ వివిధ ప్రాంతాలకు, హైదరాబాద్ కానీ లేకుంటే సుదూర ప్రాంతాలకు, వేరే వేరే రాష్ట్రాలకు పనులకు వెళ్ళేవారు అమ్మ నాన్న. అట్లా తమ్ముని పట్టుకోవడానికి నేను అమ్మ నాన్నతో పాటు నేను వెళ్ళిన. అట్లా 1 year 2 years అయింది. తర్వాత ఆ తమ్ముని తర్వాత ఇంకొక తమ్ముడు, ఇద్దరు తమ్ముళ్ళు, నేను, అమ్మ నాన్న వేరే వేరే ప్రాంతాలలో పని చేస్తుంటే అక్కడ నేను తమ్ముళ్ళని చూసుకోవడం. అన్న ఇంటి దగ్గర ఉండి, అన్న నాకన్నా కొంచెం పెద్దవాడు కాబట్టి ఇంటి దగ్గర ఉండి తాత ఉంటుండే, తాత దగ్గర ఉండి అన్న చదువుకుంటుండే. అట్లా నా 6 years నుంచి నాకు 10 years వచ్చే వరకు మేము వివిధ ప్రాంతాలకే వలస వెళ్ళేది అమ్మ నాన్న. అట్లా తిరిగి వచ్చినాం. ఇద్దరు తమ్ముళ్ళని పెట్టుకొని నన్ను తీసుకొచ్చినాక నా తర్వాత తమ్ముడు కొంచెం పెద్దగా వాడి స్కూల్ ఏజ్ వచ్చింది. అప్పుడు నాకు 10 సంవత్సరాలు. అయితే మా ఇంటి ముందే ఒక కొత్త గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ కట్టిరు. అక్కడ టీచర్స్ వచ్చి, సార్ మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, పంపించండి అని అంటే, నేను కూడా వెళ్తా స్కూల్ కంటే, నువ్వు పెద్దగా ఉన్నావు బాబు, నువ్వు ఇప్పుడు వచ్చి ఫస్ట్ క్లాస్ లేనా కూర్చుంటావు అని చెప్పారు. అట్లా నేనేమో వెళ్ళలేదు. నా తర్వాత తమ్ముడు, చిన్న తమ్ముడు ఎత్తుకొని వాడు ఇద్దరు స్కూల్కి వెళ్తుండే. అన్న స్కూల్కి ఆల్రెడీ కంటిన్యూషన్ లో ఉంది. అందరు పిల్లలందరూ చదువుకుంటే మరి మనం బతికేది ఎట్లా? ఇద్దరే పనిచేసి అందరినీ బతికించడం కష్టం కదా అని చెప్పేసి, అమ్మ నాన్న వీడు ఎట్లా చిన్నప్పటి నుంచి చదువుకోలేదని నన్ను, నాన్న ఎక్కడైతే జీతం ఉన్నాడో అక్కడనే నన్ను పశువుల కాపరిగా జీతం పెట్టిండు నాన్న. అట్లా ఒకటి కాదు, 2 కాదు, 4 సంవత్సరాలు, అంటే నాకు 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు నేను పశువుల కాపరిగా మా ఊర్లో మా నాన్న ఎక్కడైతే జీతం ఉండో అక్కడ నేను జీతం ఉన్నా. 14 సంవత్సరాల వయసు వచ్చింది. అయినా కానీ నాకు చదువుకోవాలని కోరిక ఉంది. కానీ 14 సంవత్సరాలు అంటే మేబీ ఇప్పుడు 9th క్లాస్ లేదా 8th క్లాస్ ఉంటారు. ఆ ఏజ్ లో నేను వెళ్ళి ఫస్ట్ క్లాస్ లో కూర్చోలేను. కానీ నాకు చదువుకోవాలనే కోరిక చాలా ఉంది. ఎట్లా చదువుకోవాలి నేను? అయితే ఆ 4 సంవత్సరాలు పని చేస్తుంటే, ఎందుకంటే ఇప్పుడు మన ఊర్లలో చూస్తుంటే అమ్మ నాన్న పని చేస్తుంటే, మీ అందరికి పంట పొలాలు ఉంటాయి, వ్యవసాయ పొలాలు ఉంటాయి. వాళ్ళు చేను చూస్తుంటే చాలా కష్టపడుతుంటారు. ఎందుకంటే మా పిల్లలను చదివించాలి, మా పిల్లలకు ఇలాంటి కష్టాలు రావద్దు అని వాళ్ళు పని చేస్తుంటే మేము చూస్తూ ఉంటారు. అట్లా నేను పశువుల కాడికి వెళ్ళినప్పుడు, చేను పనులకు వెళ్ళేది, వివిధ పనులకు వెళ్తుంటే ఆ కష్టాలన్నీ నాకు తెలుసు. అయితే అందరూ చదువుకుంటారు. అన్న చదువుకుంటుండు, ఇద్దరు తమ్ముళ్ళు చదువుకుంటారు. సెకండ్ తమ్ముని తర్వాత చెల్లెలు. అట్లా నలుగురు చదువుకుంటారు. నేను ఒక్కరిని మాత్రమే చదువుకు దూరమైన. అట్లా
4 సంవత్సరాల జీతం అయిపోయిన తర్వాత మన తెలంగాణ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏంటంటే దసరా పండుగ. ఆ దసరా పండుగ రోజు అందరు కొత్త బట్టలు కుట్టించుకురు. నేను ఒక్కని మాత్రం అమ్మ నాకు స్కూల్ డ్రెస్ కావాలంటే నేను స్కూల్ యూనిఫామ్ కుట్టించుకున్నా, వైట్ షర్ట్ బ్లూ పాయింట్. ఆ డ్రెస్ వేసుకొని దసరా పండుగ రోజు అందరు ఇక అన్న వెళ్ళిండు వాళ్ళ ఫ్రెండ్స్తోన, మా తమ్ముళ్ళు అందరు వెళ్తున్నారు. నేను ఒక్కనే ఒకసారి సపరేట్గా వెళ్తుంటే మధ్యలో మా ఊర్లోనే అన్నకన్నా సీనియరు డాక్టర్ మౌలాలి అని అతను ఎంవీఎఫ్ ఫౌండేషన్ అని ఒకటి, అంటే బాల కార్మికులను చదివించే ఒక స్వచ్ఛంద సంస్థ, అందులో అతను అప్పుడు డిగ్రీ అయిపోయి అందులో టీచింగ్ చేస్తున్నాడు. అట్లా అతను అందులో టీచింగ్ చేస్తుంటే నాకు మధ్యలో తారసపడిండు, ఇట్లా కలిసిండు మధ్యలో. చిన్న ఏ క్లాస్ నువ్వు అన్నాడు. నేను స్కూల్కి వెళ్తలేను, నేను ఏ క్లాస్ లేదన్నా అని చెప్పిన. అంటే స్కూల్ యూనిఫామ్ వేసుకున్నావు కదా మీ అన్నదా ఈ డ్రెస్ అన్నాడు. లేదన్నా నాకే ఇష్టము, చదువుకోవాలని ఇష్టము, ఇప్పుడు వరకైతే వేసుకోగలుగుతా స్కూల్ యూనిఫామ్, కానీ ఇంకా కొంచెం పెద్దగా అయినాక స్కూల్ యూనిఫామ్ వేసుకోలేను కదా అని చెప్పి అతను చెప్పిన. అరే నీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా తమ్ముడు, నువ్వు చదువుకోనికి ఎందుకు చదువుకోలేను అంటే, నేను మొన్నటి దాకా జీతం ఉన్నాను 4 సంవత్సరాలు, ఇప్పుడు చదువుకోవాలని ఇంట్రెస్ట్ చాలా ఉంది, కానీ నేను ఇంత వయసులో వెళ్ళి నేను స్కూల్లో కూర్చోలేను కదా అని చెప్తే, లేదు నీలాగా చదువుకోకుండా ఉన్న విద్యార్థులందరికీ ఎంవీఎఫ్ సంస్థ చదువుకోనికి ఒక అవకాశం కల్పించింది, నీ వయసుకు తగ్గట్టుగా నీకు రాయడం చదవడం వచ్చా అని అడిగింది. అంటే నాకు వచ్చాన్న, మా ఇంట్లో అందరు చదువుకోరు, నేను చదువుకోలేదు కాబట్టి నాకు రాయడము చదవడం కొంతవరకు వచ్చు అని చెప్పిన. అయితే నీకు చదవడం రాయడం వస్తే నీకు అప్పుడు 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఉండే, నీకు ఇంకా ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయించి ప్రైవేట్గా 7th క్లాస్ ఎగ్జామ్, మీకు చదువుకోవడానికి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, టీచర్స్ ఉన్నారు, మంచిగా చదువుకొని మీరందరూ డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు. ఎందుకంటే ఇంతకుముందు 8th క్లాస్ చదివిన వాళ్ళకి జాబ్లు వచ్చేది, 10th క్లాస్ చదివే వాళ్ళకు జాబ్లు వచ్చేది, కానీ ఇప్పుడు డిగ్రీలు, పీజీలు చేసినా కానీ, పిహెచ్డీలు చేసినా కానీ ఇంకా జాబ్ కోసం వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు డిగ్రీ, పీజీ చేసే వరకు ఇంకా హెవీ కాంపిటీషన్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకొని, మనము ఈరోజు నాకు సీఎం గారు అభినందనలు తెలియజేశారంటే నేను కొంత ప్రత్యేకంగా చదువుకోవడం ద్వారా నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డా, నన్ను అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అట్లా మీరు కూడా మన గురువులతోనే కానీ అందరితోనూ మనం ఉన్నతంగా చదివి మనం ఒక స్థాయికి వెళ్ళినామంటే కంపల్సరీ ఈ రెస్పెక్ట్ అనేది పొందుతాం. కంపల్సరీ అందరూ ఉన్నత చదువులు చదవాలి అని మీ అందరికీ నేను సూచిస్తున్నాను. అందరికీ తన జీవిత ప్రయాణాన్ని తెలియజేసి చదువు యొక్క గొప్పతనాన్ని తెలియజేసినటువంటి పరమేశ్వరుడు మరొకసారి కృతజ్ఞతలు. సొంత తమ్ముడు. సో ఆ స్టోరీలో చెప్పినటువంటి అన్నలు నేనే. సో అతనికి మీకు కూడా అందరికీ చెప్పేది ఒకటే,